ఓకే. సో, ఈ వీడియోలో మనం డిలీట్ ఫంక్షనాలిటీ యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే ఇక్కడ లైక్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ వస్తున్నాయి కదా! యూఐ అను ఎల్ఐస్ అవి క్రియేట్ చేసాం. అంటే ఒక టు డూని యాడ్ చేసే ప్రాసెస్ మనదయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? డిలీట్ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. సో, బేసికల్లీ మనం ప్రతి ఒక్క టు డూకి ఒక ఐడీ అనేది ఇస్తున్నాం కదా! లైక్ డేట్ డాట్ నౌ అని. అదెందుకు ఇస్తున్నాం? యూనిక్ ఉండాలి. ఒకవేళ డిలీట్ చేయాలంటే మనకు తెలియాలి దేని మీద క్లిక్ చేస్తున్నామని. ఒకవేళ ఎడిట్ చేయాలంటే మనకు తెలియాలి దేని మీద క్లిక్ చేస్తున్నామని కదా! సో, ఇప్పుడు నేనేమంటా అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ముబషిర్ అని యాడ్ చేసి యాడ్ చేయగానే నాకు ఇక్కడ ఇది వస్తుంది. నేనేమంటా అంటే దీని పక్కన నాకు ఒక డిలీట్ ఒక బటన్ కావాలి అని చెప్తా. ఓకే. లైక్ బటన్ కావాలి, డిలీట్ అని బటన్ కావాలి. సో, ఇక్కడ ఎక్కడ కావాలి నాకు ఇది? నేను ఇది ఎల్ఐని జనరేట్ చేస్తున్నా కదా! ప్రతి ఒక్క ఎల్ఐకి పక్కన నాకు ఈ ఏదైతే ఉందో అది కావాలి. సో, నేను ఈ ఎల్ఐ లోపలికి వచ్చేస్తా. ఎల్ఐ లోపలే కావాలి కదా! సో, ఎల్ఐలో టెక్స్ట్ తర్వాత నేనేమంటా అంటే నాకు ఒక బటన్ కావాలి. ఓకే. అండ్ ఆ బటన్‌లో ఏముండాలి? టెక్స్ట్ డిలీట్ అని ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ముబషిర్ పక్కన డిలీట్ అనే బటన్ వచ్చేసింది. దీని మీద క్లిక్ చేయగానే ఈ మొత్తం ఎల్ఐ ఏదైతే ఉందో అదంతా డిలీట్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు నేనేమంటా అంటే దీనికి ఆన్ క్లిక్ ఇస్తా. ఆన్ క్లిక్. ఇప్పుడు ఆన్ క్లిక్ ఏం చేస్తది? ఆబ్వియస్‌లీ ఒక ఫంక్షన్ తీసుకుంటది. సో, నేను ఒక ఫంక్షన్ ఇలా కాల్ చేస్తా. కాల్ చేసి నేనేమంటా అంటే ఈ ఫంక్షన్ ఏమవ్వాలి? హ్యాండిల్ డిలీట్ టు డూ అని అవ్వాలి అని చెప్తా. హ్యాండిల్ డిలీట్ టు డూ. ఓకే. ఇప్పుడు నేను కావాలంటే ఇక్కడే డైరెక్ట్‌గా హ్యాండిల్ డిలీట్ టు డూ అని రాయొచ్చు. కానీ అది ఎలాంటప్పుడు రాస్తారు? ఐ మీన్ ఇప్పుడు ఇలా ఉంది. మనం ఆన్ క్లిక్ ఇలా అయినా రాయొచ్చు. ఓకే. ఇక్కడ కూడా మనం పాస్ చేయొచ్చు ఏదైనా. ఇంకా లేదంటే ఇలా కూడా రాయొచ్చు ఒక ఫంక్షన్ లాగా. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ డిలీట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఎందుకు చేస్తున్నా అంటే ఇలా ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ నార్మల్‌గా ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ హ్యాండిల్ డిలీట్ టు డూలో ఈ ఐడీని పంపిస్తా. ఈ ఐడీని పంపించి ఏమంటా అంటే మొత్తం నా టు డూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ టు డూస్ నుంచి ఈ పర్టిక్యులర్ టు డూని తీసేసే దేనిది అయితే ఐడి ఈ టు డూ డాట్ ఐడి అని ఉందో. ఓకే. నేను ఇక్కడ టు డూ డాట్ ఐడి అని పంపించా. ఓకే. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేయగానే ఓకే. ఈ హ్యాండిల్ డిలీట్ టు డూ నేను ఇక్కడ ఫంక్షన్ రాస్తా ఫస్ట్. కాన్స్ట్ హ్యాండిల్ డిలీట్ టు డూ ఈజ్ అ ఫంక్షన్ అండ్ దాని ఇంప్లిమెంటేషన్ ఇది. దీని లోపల నాకు ఏదో ఒక పారామీటర్ వస్తుంది. దాన్ని నేను ఐడి అని పెట్టుకున్న పేరు. అండ్ ఇక్కడ నేను లాగ్ చేస్తా దాన్ని ఐడిని లాగ్ చేసా. ఓకే. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ రీఫ్రెష్ చేసా. ఇక్కడ కన్సోల్‌లో వచ్చి నేను ఇక్కడ ముబషిర్ అని టైప్ చేసా. యాడ్ చేసా. గణేష్ అని టైప్ చేసా. యాడ్ చేసా. ఇప్పుడు నేను గణేష్‌ది డిలీట్ మీద క్లిక్ చేయగానే ఏమైంది? చెక్ చేద్దాం. సో, నేను ఇక్కడ ఓపెన్ చేస్తే ఓకే. ఇక్కడ ముబషిర్ ఒకటే వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇక్కడ ఈ కన్సోల్ లాగ్ తీసేస్తా. ఓకే. కన్సోల్ లాగ్ తీసేసా. అండ్ ఇక్కడ ఒకసారి నేను లాగ్ చేస్తా టు డూస్ని అన్నీ. ఓకేనా. హ్యాండిల్ డిలీట్ టు డూలో రాసా నేను. ఇప్పుడు నేను ఇక్కడ ముబషిర్ అని రాసా, యాడ్ చేసా. గణేష్ అని రాసా, యాడ్ చేసా. డిలీట్ మీద క్లిక్ చేసా. డిలీట్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఏమైంది? ఈ గణేష్ ఏదైతే ఉందో దాని ఐడి నాకు ఇక్కడ ప్రింట్ అయింది. అండ్ నా టు డూస్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి దానిది. ఇప్పుడు ఇక్కడ చూస్తే గణేష్‌ది ఐడి ఏముంది? గణేష్ ఐడి అండ్ ఈ ఐడి సేమ్ ఉందా లేదా? అంటే టు డూస్లో ఉన్న గణేష్ ఐడి అండ్ మనం ఇక్కడ క్లిక్ చేశాక ఇది ఏదైతే ఐడి వచ్చిందో ఆ 2 సేమ్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ రెండిటి అంటే క్లిక్ చేసినప్పుడు ఏదైతే ఐడి వచ్చిందో అది అండ్ ఉన్న ఆల్రెడీ అన్ని టు డూస్‌లో నుంచి ఉన్న ఐడి ఫిల్టర్ చేసి నాకు ఇవ్వు అని చెప్తాను నేను. ఓకే. సో, నేను ఇక్కడ ఏం రాస్తా అంటే కాన్స్ట్ అప్డేటెడ్ టు డూస్ ఈక్వల్ టు టు డూస్ అంటే అన్ని టు డూస్‌లో నుంచి ఫిల్టర్ చేస్తున్నా. ఫిల్టర్. ఓకే. ఫిల్టర్ ఇలా రాసా. ఇప్పుడు ఫిల్టర్ ఏం చేస్తది? ఫిల్టర్ అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటది. ఓకే. సో, నేనేమంటా అంటే టు డూ. ఓకే. అంటే ప్రతిసారి ఒక్కొక్క టు డూ ఇందులోకి వస్తది. సేమ్ మ్యాప్‌కి ఎలా అయితే ఉందో అలా. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క టు డూది మనం ఐడి చెక్ చేస్తున్నాము. అది ఈక్వల్ టు ఐడి లేకపోతే అప్డేటెడ్‌లో ఏసేయమని. ఓకే. ఇప్పుడు మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 టు డూస్ ఉన్నాయి.
ఓకే. ఇప్పుడు 4 టు డూలో ఫస్ట్ టు డూ ఉంది. ఫస్ట్ టు డూ ఇందులోకి వస్తది అండ్ ఫస్ట్ టు డూది ఐడీ ఒకవేళ ఈ ఐడీతో నాట్ ఈక్వల్ టు ఉంటే ఇందులో వెళ్ళిపోతది. ఒకవేళ ఈక్వల్ టు ఉంటే అంటే మనం డిలీట్ క్లిక్ చేసిన ఐడీ అండ్ ఓకే. డిలీట్ క్లిక్ చేసిన ఐడీ అండ్ ఈ ఐడీస్‌లో ఈ టు డూస్‌లో నుంచి వస్తున్న ఐడీ 2 ఈక్వల్ ఉంటే మాత్రం అప్డేటెడ్ టు డూస్‌లో వెళ్ళదు. ఒకవేళ ఈక్వల్ లేకపోతే అప్డేటెడ్ టు డూస్‌లో వెళ్తది. ఇప్పుడు అప్డేటెడ్ టు డూస్‌లో అన్ని టు డూస్ ఉన్నాయి. ఓకే. ఆ టు డూస్‌ని నేను సెట్ టు డూస్‌లోకి పంపించేస్తా. రిఫ్రెష్. ఓకే. ఇక్కడ నేను రిఫ్రెష్ చేసేసా. ఇప్పుడు ఇక్కడ గణేష్ 1 అని యాడ్ చేశా నేను. గణేష్ 2 అని యాడ్ చేశా. గణేష్ 3 అని యాడ్ చేశా. ఇప్పుడు నేను గణేష్ 2 ఏదైతే ఉందో అది తీసేయాలి. సో నేను గణేష్ 2 పక్కన ఉన్న డిలీట్ మీద క్లిక్ చేస్తే ఏమైంది? గణేష్ 2ది వెళ్ళిపోయింది. అది ఎలా వెళ్ళిపోయింది? గణేష్ 2 మీద క్లిక్ చేసినప్పుడు గణేష్ 2ది ఐడీ ఏదైతే ఉందో ఆ ఐడీ ఈ ఫంక్షన్‌లో ఉంది. ఓకే. సో ఈ ఫంక్షన్‌లో ఇప్పుడు ఆ ఐడీ ఇందులో ఉంది ఐడీలో. సో ఈ ఐడీ అండ్ ఆల్రెడీ ఉన్న టు డూస్ అన్నిట్లో అంటే గణేష్ 1, గణేష్ 2, గణేష్ 3 ఈ మూడిటి ఐడీ అండ్ వచ్చిన ఐడీ ఈ రెండింటిని కంపేర్ చేసాము. ఓకే. లెఫ్ట్‌లో ఫస్ట్ టైం ఏముంది? గణేష్ 1ది ఐడీ ఉంది. ఇక్కడ ఈ ఐడీ ఉంది. కంపేర్ చేసాం. సేమ్ ఐడీలు ఉన్నాయా? సేమ్ ఐడీ లేదు. సరే నువ్వు అప్డేటెడ్ టు డూలోకి వెళ్ళిపో. సెకండ్ టైం ఏమో గణేష్ 2 ఐడీ వచ్చింది. గణేష్ 2 ఐడీ అండ్ ఈ ఐడీ సేమ్ ఉందా? అవును సేమ్ ఉంది. సేమ్ ఉంది అంటే ఇందులో వెళ్ళొద్దు నువ్వు. ఓకే. ఇప్పుడు థర్డ్ టైం ఇందులో గణేష్ 3 ఐడీ ఉంది. ఇందులో ఒక ఐడీ ఉంది. సో గణేష్ 3 ఐడీ అను ఈ ఐడీ 2 సేమ్ ఉన్నాయా? సేమ్ లేదు కాబట్టి నువ్వు అప్డేటెడ్ టు డూస్‌లో వెళ్ళిపో. ఇలా చేసి మనం 2 టు డూస్‌ని అప్డేటెడ్ టు డూస్‌లోకి పంపించేసాం. అప్డేటెడ్ టు డూస్‌లోకి పంపించగానే ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ అయింది. అప్డేటెడ్ టు డూస్ ఏదైతే ఉందో అది యారే ఈ సెట్ టు డూస్‌లో పంపించాం. ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ టు డూస్‌ని అప్డేట్ చేయడానికి అండ్ ఇదే టు డూస్‌ని కదా మనం ఇక్కడ మ్యాప్ చేస్తున్నాం ఆబ్వియస్లీ. సో అలా ఇక్కడ రీరెండరింగ్ అనేది జరుగుతుంది. ఓకే. సో డిలీట్ ఫంక్షనాలిటీ ఇంతే, ఇంకేం లేదు. మనం ఏదైతే క్లిక్ చేసామో ఆ క్లిక్ చేసిన ఎలిమెంట్ ఐడి నుంచి తీసుకొని వచ్చాము అండ్ ఉన్న మొత్తం లిస్ట్ నుంచి ఈ ఐడిని కంపేర్ చేసుకుంటూ ఒక కొత్త వేరియబుల్‌లో ఏసాము అండ్ ఆ వేరియబుల్‌లో ఏమో యారెస్ అదే టు డూస్‌లో ఏసేసాం అంతే. ఏం లేదు. చాలా సింపుల్. కానీ మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటుంటే కొంచెం ట్రిక్కీగా అనిపిస్తది. కొన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తే ఓకే ఇలానా అని అర్థమవుతది. అండ్ రియాక్ట్ చేసే ముందు ఆబ్వియస్లీ మనకు జావాస్క్రిప్ట్ రాకపోతే ఇలానే అనిపిస్తది. ఓకే. అంటే ఒకవేళ మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే మీరు జావాస్క్రిప్ట్ చేయకుండా రియాక్ట్‌కి వస్తుంటే మీకు కష్టం అనిపిస్తది. ఎందుకంటే ఈ యారే ఓకే ఈ డాట్ ఇవి అయితే నార్మల్‌గా జావాస్క్రిప్ట్‌లో కూడా ఉంటది. కానీ ఎక్కువ యూజ్ చేయరు. ఐ థింక్ సో. రియాక్ట్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఈ ఫిల్టర్, మ్యాప్ ఇవన్నీ జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్సే కాబట్టి జావాస్క్రిప్ట్ మంచిగా వస్తే మనకొస్తది. ఓకే. ఈ మ్యాప్ కానీ, ఆన్ క్లిక్ కానీ అలాంటివి అన్నీ. ఓకే. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అదంతా చేసేయండి. అండ్ మన వెబ్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్ కూడా ఉంది. సో అది కూడా చూసేసి హెచ్టీఎంఎల్ చేసే జావాస్క్రిప్ట్ ఇక్కడికొస్తే ఈ రియాక్ట్ ప్లేలిస్ట్ మొత్తం మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ ఉంది. నా నంబర్ ఉంది. నాకు మెసేజ్ చేయొచ్చు. మనం డౌట్స్ సాల్వ్ చేయొచ్చు.